హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ద్రాక్షారామం నుంచి పంపించిందని చెప్పాను కదా. వెజిటబుల్స్ దాంట్లో పెండలం ఉంది కదా, దాంతో కర్రీ అండి. ఇది చక్కగా ఇలా చూడండి, చెక్కు తీసేసి పైన కందగడ్డలాగా ఇలా స్కిన్ అంతా పీల్ చేసి చక్కగా ముక్కలు చేసి పెట్టి కడుగు పెట్టుకోండి. నేను కూడా ఫస్ట్ టైం అండి కూర చేయడం. నా ఫ్రెండ్ కూడా ఎలా చేయాలో చెప్పింది, దాని ప్రకారమే నేను కూడా చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. అదొక రకమైన చాలా బాగుంది. కటింగ్ కూడా చాలా ఈజీగానే ఉంది, పెద్ద హార్డ్గా ఏం లేదు. అది మనం కందగడ్డ చేస్తాం కదా కటింగ్, అలాగే ఉంది కూడా. కొంచెం పోపేసి ఇంగ వేసుకొని బాగా పసుపు, నార్మల్గానే ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా మగ్గాక ఈ కంద ముక్కలు ఉన్నాయండి. సారీ, కంద కాదు, కందగడ్డిందా చెప్పి అదే అలవాటు అయిపోయింది. ఈ పెండలం ముక్కలు ఉన్నాయి కదా, ఈ పెండలం ముక్కలు వేసేసి సన్నగా కట్ చేసుకున్నవి ఒక 10 minutes బాగా స్లో మంట మీద మగ్గనియండి. ఒకవేళ మీకు మగ్గల కుదరకపోతే మగ్గడం కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని నేను కొంచెం వాటర్ వేసాను మగ్గడానికి. చూడండి, ఒక 10 minutesకి ఇలా బాగా మగ్గిపోయాక 70% అప్పుడు మాత్రమే వేయండి టమాటా, ఉప్పు. లేకపోతే మగ్గదు. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పచ్చిమిర్చి, కొబ్బరి పొడి ఉంది కదా అది వేసుకొని చక్కగా బాగా దగ్గర పడేదాకా చూడండి. ఒక 10 minutes 15 minutesలో అయిపోయిందండి నాకు ఈ కూర. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ.